సో ఎట్లా చేయాలి అది? ఎలా అంటే ఇట్ ఈస్, నా పరంగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అంటే రెపిటేషన్. మేనిఫెస్టేషన్ అంటే రిపీటెడ్ ప్రాక్టీస్. ఎలా అయితే మనం పొద్దున్న లేచి పళ్ళు తోముకుంటామో, ఎలా అయితే మన డైలీ పనులు చేసుకుంటామో, ఎలా అలవాటుగా మారుతుందో మన బ్రెయిన్కి, అలా మేనిఫెస్టేషన్ కూడా మనం మన బ్రెయిన్కి అలవాటుగా మార్చాలి. ఓకే. ఎప్పుడైతే ఒక పని అలవాటు, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్, కొత్తల్లో డ్రైవ్ చేసేటప్పుడు మీకు ఎక్కడ క్లచ్ గేర్ ఉందో తెలీదు, టెన్షన్ పడతారు, చెమటలు అవుతాయి, వచ్చేస్తాయి. కానీ మనము ఒక 1 month రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఒక 1 month తర్వాత క్లచ్ గేర్ ఆటోమేటిక్గా వేసేస్తారు. ఎవరైనా రోడ్డు మీద వస్తే వాళ్ళని కూడా తిట్టిపోస్తారు, పక్కన ఎవరైనా కూర్చుంటే మాట్లాడతారు, మ్యూజిక్ కూడా వింటాం. ఇన్ని పనులు ఎందుకు చేయగలుగుతున్నామంటే డ్రైవింగ్ అనేది మనకు ఒక సబ్కాన్షియస్ హ్యాబిట్గా మారిపోయింది కాబట్టి. మేనిఫెస్టేషన్ కూడా ఎప్పుడైతే మీ కోరిక జరిగితే ఎలా ఉంటుందో అది మీ బ్రెయిన్కి పరిచయం చేయాలి, సబ్కాన్షియస్ హ్యాబిట్గా మార్చాలి. దట్ ఈస్ నాట్ జస్ట్ పాజిటివ్ థింకింగ్, ఇంకొంచెం డీప్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ రీవైరింగ్ ఆఫ్ బ్రెయిన్ అంటారు, న్యూరోప్లాస్టిసిటీ అంటారు సైన్స్లో. ఎప్పుడైతే బ్రెయిన్కి రీవైర్ జరుగుతుందో, పర్మనెంట్ పాత్వేస్ ఏర్పడతాయో, ఆటోమేటిక్గా మీరు ఏది కోరుకుంటున్నారో 100% మీరు మేనిఫెస్ట్ చేస్తారు. ఓకే. అంటే నాకు చెప్తుంటే నాకు ఒకటి అనిపించింది. అంటే నేను న్యూస్ పేపర్ చదువుతుంటే, అంటే స్టార్టింగ్లో చదివేటప్పుడు ఏంటంటే కొంచెం ఆగి ఆగి చదువుతుండే. సో కంటిన్యూగా 2 months 3 months చదవంగానే అంటే ఆటోమేటిక్గా మనం ఫస్ట్ లెటర్ చూడంగానే నెక్స్ట్ వర్డ్ మొత్తం మనకి అర్థమై అంటే వచ్చేస్తుంది. అంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అంటే బ్రెయిన్ అట్లా సెట్ అయి ఉంటుంది అనుకుంటా, అంతేనా? అంతే. ఓకే. మనం ఏ స్కిల్ అయితే నేర్చుకుంటున్నామో ఆ స్కిల్ని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్లో వైరింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మనము పెరిగిన పరిసరాలు కావచ్చు, ఇట్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ జెనెటిక్స్, ఎపిజెనెటిక్స్ అంటారు. చుట్టూతున్న జరుగుతున్న విషయాలు మనం అన్నీ రిజిస్టర్ చేసుకుంటూ ఉంటాం మన బ్రెయిన్లో. కొన్ని మన బ్రెయిన్లో డీప్గా ఇంపాక్ట్ కూడా జరుగుతాయి. కొన్ని మేబీ చైల్డ్హుడ్ కండిషనింగ్ అంటారు, ట్రోమా, మేబీ ఒక లైఫ్లో ఒక నెగటివ్ ఇన్సిడెంట్ కావచ్చు, అది ఎంత డీప్గా వాళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ అయిందో మనకు తెలియదు, బ్రెయిన్లో ముఖ్యంగా. అప్పుడు అది వాళ్ళు లైఫ్లో మళ్ళీ రిపీట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే.